హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ సంధ్యా దీపిక ఉరుగంటి, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ సికింద్రాబాద్ బ్రాంచ్ అండి. సో ఈరోజు నేను మీతో చాలా బేసిక్ ట్రీట్మెంట్ ఇన్ ఇన్ఫర్టిలిటీ ట్యాబ్లెట్ మెథడ్తో ఇచ్చే ట్రీట్మెంట్ ఓవ్యులేషన్ ఇండక్షన్ గురించి మాట్లాడతాను. అంటే ఇది ఫర్టిలిటీ సెంటర్స్లోనే కాదు, నార్మల్గా అందరూ గైనకాలజిస్టులు వాళ్ళ ఓపీడీస్లో కూడా కామన్గా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు ఈ ట్రీట్మెంట్ని. సో ఈ ట్రీట్మెంట్ అనేది అసలు ఎవరెవరికి ఇస్తాము, ఎట్లా ఇస్తాము, దీని సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది, ఈ ట్రీట్మెంట్లో ప్రెగ్నెన్సీ సపోర్ట్ కోసం ఎలాంటి మెడికేషన్ ఇస్తాము, అవన్నీ నేను మీతో డిస్కస్ చేస్తాను. సో నార్మల్గా ఏదైనా ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళినప్పుడు మేడం డైరెక్ట్గా అందరికీ ఐవీఎఫ్ఏ అవసరం అవుతుందా, అందరికీ ఐవీఎఫ్ఏ చేసేస్తారా అని చాలామంది అడుగుతుంటారు. అది చాలా రాంగ్ కన్సెప్షన్ అండి. సో నార్మల్గా పేషెంట్ బేస్డ్ ట్రీట్మెంట్ అంటాం. అంటే ఏ పేషెంట్కి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరమో అదే ఇస్తాము. సో చాలా సింపుల్ ట్రీట్మెంట్ ట్యాబ్లెట్ మెథడ్ ఓవ్యులేషన్ ఇండక్షన్తో కూడా చాలా ప్రెగ్నెన్సీస్ వస్తాయన్నమాట ఫర్టిలిటీ సెంటర్స్లో. అంటే ఫర్టిలిటీ సెంటర్కి వెళ్తే డైరెక్ట్గా ఐవీఎఫ్ఏ చేస్తారు అనేది చాలా అపోహ అనమాట. సో నార్మల్గా ఈ ట్రీట్మెంట్ ఎవరెవరిలో చేస్తాము అంటే చాలా యంగ్ కపుల్ ఉన్నారు, పేషెంట్కి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి, అంటే పీసీఓఎస్, యూజువల్గా కామన్గా ఇర్రెగ్యులర్ సైకిల్స్ పీసీఓఎస్లో నార్మల్గా న్యాచురల్గా ఎగ్ పెరుగుదలలో ప్రాబ్లం ఉంటుందన్నమాట. దీన్ని యానోబులేటరీ సైకిల్స్ అంటాం. సో ఇలా అంటే ప్రొలాక్టిన్ డెఫిషియన్సీస్లో మిగిలిన మెనీ కండిషన్స్లో కూడా ఈ ఎగ్ పెరుగుదలలో ఇబ్బంది ఉంటుంది. సో అలాంటి కండిషన్స్లో ఈ ఓవ్యులేషన్ ఇండక్షన్ అనే ట్రీట్మెంట్ చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఈ ఓవ్యులేషన్ ఇండక్షన్ ట్రీట్మెంట్కి ఎలాంటి డ్రగ్స్ వాడతాము అంటే సింపుల్ ట్యాబ్లెట్స్ వాడతాము ఇనీషియల్గా. సెకండ్, ఇవి ట్యాబ్లెట్స్తో పెరగకపోతే ఇంజెక్షన్స్ వాడతాము. అందులో 2 రకాల ఇంజెక్షన్స్ వాడతాము అనమాట. అది ఒకవేళ వీటితో కూడా అవ్వకపోతే నెక్స్ట్ స్టెప్ కొంచెం హయ్యర్ డోస్ ఇంజెక్షన్స్కి వెళ్తాం. ఈ ఇంజెక్షన్స్తో పాటు అడ్జువెంట్ థెరపీ ఇస్తాం. అంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ పీసీఓఎస్ అనుకోండి, వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్తో పాటు మెట్ఫార్మిన్ అనే ఒక మెడికేషన్ ఇస్తాము, మయోఇనోసిటోల్ అనే ఒక మెడికేషన్ ఇస్తాము. ఇంకా వీటికి కూడా రెస్పాన్స్ రాకపోతుంటే అప్పుడు ఇంకా హయ్యర్ అంటే అడ్జువెంట్ థెరపీస్ ఇస్తాం, స్టీరాయిడ్స్ ఇస్తాము. ఇట్లా ట్యాబ్లెట్స్ అనేవి పెంచుకుంటూ వెళ్తాం అన్నమాట. సో ఇది ఎలా స్టార్ట్ చేస్తామంటే పీరియడ్ వచ్చిన సెకండ్ డే కపుల్ మా దగ్గరికి వచ్చినప్పుడు హస్బెండ్ 7 పారామీటర్స్ ఇవాల్యుయేట్ చేసి ట్యాబ్లెట్స్ అనేవి స్టార్ట్ చేస్తాం అనమాట. ట్యాబ్లెట్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 7th or 8th డే పేషెంట్ని పిలుస్తాం. అప్పటికి ఏమైనా సెలక్షన్ అనేది జరిగి ఎగ్ అనేది గ్రో అవుతుందా చూడడానికి ఒక స్కాన్ చేస్తాము. అప్పుడు కనుక గ్రోత్ ఉంది అనుకోండి, ఆ గ్రోత్ ఫాలో అయ్యి ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇస్తాము. ఒకవేళ గ్రోత్ లేదు అనుకోండి, వాళ్ళకి ఇంజెక్షన్స్ యాడ్ చేయడము అయితే డోస్ అనేది పెంచడం అనేది చేసి మళ్ళీ స్కాన్కి పిలుస్తామన్నమాట. ఇలా ఎగ్ గ్రో అయిన తర్వాత ట్రిగ్గర్ ఇంజెక్షన్ అంటే ఎగ్ మెచ్యూర్ అయ్యి రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ అనేది ఇస్తాం. ఇచ్చి 36 hours, యూజువల్గా 36 hours పిలిచి అసలు ఎగ్ రిలీజ్ అయిందా లేదా చూస్తాము. ఈ నార్మల్ టీఐ ట్రీట్మెంట్ అంటే టైమ్డ్ ఇంటర్కోర్స్ ట్రీట్మెంట్లో అయితే ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇచ్చి హస్బెండ్ వైఫ్ని కలిసి ఉండమని చెప్తాము. ఒక 3-4 days తర్వాత పిలిచి అసలు ఎగ్ అనేది రిలీజ్ అయిందా లేదా అన్నది చూస్తామన్నమాట. ఎగ్ రిలీజ్ అయిన తర్వాత హస్బెండ్ వైఫ్ కలిసిన తర్వాత వాళ్ళకి ప్రెగ్నెన్సీ సపోర్ట్ థెరపీస్ ఇస్తాము. ఏమి ఇస్తాము దానికి అంటే ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్స్ ఇస్తాము. అవి 2-3 types ఆఫ్ ప్రొజెస్ట్రాన్స్ ఉంటాయి. కొన్ని వజనల్ ప్రొజెస్ట్రాన్స్ ఇస్తాము, కొన్ని ఓరల్ ప్రొజెస్ట్రాన్స్ ఇస్తాము. ఓరల్ ప్రొజెస్ట్రాన్స్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్యాబ్లెట్స్ ఇస్తామన్నమాట. ఇవి ఎందుకు ఇస్తాము అంటే ప్రెగ్నెన్సీ వస్తే దాన్ని సపోర్ట్ చేయడానికి, అంటే ప్రెగ్నెన్సీ హార్మోన్ మన బాడీలో ఆల్రెడీ ప్రొడ్యూస్ అవుతున్న హార్మోన్ కొంచెం ఎక్కువ అమౌంట్లో ఇస్తే మంచి సపోర్ట్ అనేది కాజ్ చేసి ప్రెగ్నెన్సీని నిలబడడానికి హెల్ప్ చేస్తాయన్నమాట. సో ఇలాగా ఓవ్యులేషన్ ఇండక్షన్ ట్రీట్మెంట్ డే 2 నుంచి ట్రిగ్గర్ ఇంజెక్షన్ వరకు ఇచ్చి తర్వాత సపోర్ట్ అనేది చేస్తామన్నమాట. సో ఇలా ఎన్ని సైకిల్స్ వరకు చేయొచ్చు అంటే నార్మల్గా 6 to 7 cycles వరకు ఈ ట్యాబ్లెట్ ట్రీట్మెంట్ అనేది ట్రై చేయొచ్చు. ఒక లెగ్ పెరిగి రిలీజ్ అవుతుంటే 6 to 7 cycles మనం డెఫినెట్గా ట్రై చేయొచ్చు యంగ్ కపుల్ అయితే. అదే ఏజ్ అబవ్ 35 వాళ్ళకి ఎక్కువ రోజులు ఈ ట్రీట్మెంట్ అనేది ట్రై చేయడం సజెస్టబుల్ కాదు. ఎందుకు అంటే 35 years తర్వాత ఎగ్ క్వాలిటీ అనేది తగ్గిపోతూ వస్తుంది. అందుకని ఈ ట్యాబ్లెట్ మెథడ్ సక్సెస్ రేట్ అనేది తగ్గిపోతూ వస్తుంది.
అబౌవ్ 35 వాళ్ళకి ఇదర్ ఐయుఐకి స్టెప్అప్ చేయడమైనా లేకపోతే ఐవీఎఫ్ చేయడమైనా చేయాల్సి రావచ్చు. సో మేడం ఈ ట్యాబ్లెట్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎప్పుడు ట్రీట్మెంట్ స్టెప్అప్ చేసుకోవాలి అని అడిగితే 6 to 7 సైకిల్స్ ట్రై చేసాము, ఇంకా సక్సెస్ రావట్లేదు అంటే ట్రీట్మెంట్ నెక్స్ట్ స్టెప్కి స్టెప్అప్ చేస్తాం, ఐయుఐకి స్టెప్అప్ చేస్తాము. అప్పుడు కూడా ఒక 3 సైకిల్స్ మనకి సక్సెస్ రాలేదు అంటే నెక్స్ట్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి స్టెప్అప్ చేస్తాం అనమాట. ఈ ట్రీట్మెంట్ స్టెప్అప్ స్లోగా వెళ్ళడానికి మెయిన్గా మేల్ పారామీటర్స్ 7 పారామీటర్స్ కొంచెం నార్మల్గా ఉంటే మనం ఎక్కువ సైకిల్స్ వెయిట్ చేయొచ్చు. వాటిలో కూడా ఏదైనా అబ్నార్మాలిటీ ఉంది అంటే మేల్ పారామీటర్స్లో 7 కౌంట్ తక్కువ ఉండడం కానీ, మొటిలిటీ తక్కువ ఉండడం కానీ, నార్మల్ ఫామ్స్ తక్కువ ఉండడం కానీ ఇట్లా ఏమైనా ఉంటే ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఐవీఎఫ్కి స్టెప్అప్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకు అంటే టైం టు ప్రెగ్నెన్సీ అంటే ట్రీట్మెంట్ నుంచి ప్రెగ్నెన్సీ టైం అనేది తక్కువ అవుతుంది అనమాట. సో నార్మల్గా ఒక ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కోసం కపుల్ వచ్చినప్పుడు డైరెక్ట్గా ఐవీఎఫ్ అనేది అన్ఇండికేటెడ్ ఎవరికి సజెస్ట్ చేయము. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ బేసిక్ టాబ్లెట్ ట్రీట్మెంట్, నెక్స్ట్ ఐయుఐ ట్రీట్మెంట్, నెక్స్ట్ అలా స్టెప్అప్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. థ్యాంక్ యూ.